అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో స్కార్పియో వాహనాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. వైసీపీ కౌన్సిలర్ అర్చనకు సంబంధించిన స్కార్పియో వాహనాన్ని కొందరు దుండగులు పెట్రోల్ పోసి కాల్చివేశారని అర్చన భర్త హరి తెలిపారు. ఈ ఘటనతో కాలనీలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. వైకాపా నాయకుడు తిప్పేస్వామిలు ఆవిడను ఆర్థికంగా దెబ్బతీయారని, కారును ధ్వంసం చేశారని హరి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ యువరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. అయితే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మా భార్య వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్, 23వ వార్డు కౌన్సిలర్ నిన్నటి రాత్రి 2 నుంచి 3 మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు నా యొక్క బండి స్కార్పియో బండిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా నా అనుమానం 19వ వార్డు పూజారి మహేష్ అనే టీడీపీ కార్యకర్త ఇంతకుముందు కూడా నన్ను బెదిరించడం జరిగింది. ఈరోజు అతడు ఇంటి దగ్గరికే రిక్కీ నిర్వహించి ఇక్కడ ఈ పనికి దోహదపడాడు. వాడు కానీ అతని కానీ అతని సంబంధించిన వ్యక్తులు కానీ ఈ పని చేసింటారని నేను భావిస్తున్నాను. దీనిపై